హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి, అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఒక ప్రశాంతమైన దేవాలయం గురించి చూపించాలనుకుంటున్నాను. చూసారు కదా, చెరువులో చిన్న చిన్న బాతులు బుజ్జిగా ఎట్లా ఆడుకుంటున్నాయో. ఇది షోలాపూర్లో ఉండే సిద్ధేశ్వర స్వామి ఆలయం అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ వాటర్ ఉన్నాయి, మధ్యలో గుడి ఉంది. పోవటానికి మాత్రం అంటే 3 పక్కల వాటర్తో మధ్యలో ఉంది గుడి. చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ శివుడు ఒక స్టాచ్యూ ఉందండి, చాలా బాగుంది. ఒక పిల్లవాడు కింద పడుతుంటే చేతితో పట్టుకున్నట్లు. ఇది ఎంట్రన్స్ అండి గుడిలోకి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూశారు కదా, చుట్టూ వాటర్ ఉంది. ఆ పక్క ఈ పక్క షెల్టర్ లాగా వేసి ఉంది. ఇది చాలా పురాతనమైన గుడిలా ఉందండి. కట్టడము, దేవస్థానం మాత్రం చాలా సంవత్సరాల క్రితంలా ఉంది. దీనికి అదే ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇంకా ముందు. అక్కడ సిద్ధేశ్వర మహాయోగి అనే ఒక అతను ఉన్నారండి. ఆయన సమాధి కూడా మనం చూడవచ్చు. ఆయన ఇక్కడ దీనికి చాలా ఫేమస్ అండి. ఆయన ఇక్కడ జీవ సమాధి చెందారంట. ఇక్కడ చుట్టూ గుడి ముందు బయట గర్భగుడికి తర్వాత ముందు చాలా లింగ ప్రతిష్టలు జరిగాయండి. అమృతలింగము, శ్రీలింగము అట్లాంటివి చాలా లింగాలు ఉన్నాయి గుడి చుట్టూతో కూడా. ఇక్కడ పాండురంగ దేవస్థానం కూడా ఉంది. అయితే మేము వెళ్ళినప్పుడు అది ఓపెన్ చేసి లేదు. ఇక్కడ అంతా బుక్స్ దొరుకుతాయండి మనం కొనుక్కోవాలంటే. ఇది ఎంట్రన్స్. లోపలికి పోయిన తర్వాత లోపల మధ్యలో మనకి బోటింగ్ కూడా చేసుకోవచ్చు. బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. చుట్టూ దేవాలయం చుట్టూ నీళ్ళలో తిరిగి చేసుకోవచ్చు. ఇవేనండి, ఇవి లింగ ప్రతిష్టలు అండి. అన్ని ప్రతి చోట చాలా ఉన్నాయి. బయట పక్క అదే మెయిన్ దేవాలయము. లోపలికి నాట్ అలౌడ్ అన్నారు వీడియో తీయడానికి గర్భగుడిలో, అందుకని తీయలేదు. చాలా ప్రశాంతంగా ఉందండి. అది ఇక్కడ శివలింగాలు కాకుండా మనిషి ఫేస్ లాగా ఉందండి. శివుని యొక్క లింగము బాగా అలంకారం చేశారు, బాగుంది. చెరువు మధ్యలో బాగుందండి. ఇది చెరువు మధ్యలో ఎట్లా ఉందో నాకేం అర్థం కాలేదు. కానీ అక్కడి నుంచి వాటర్ తీసుకొని వీళ్ళు వాటర్ యూజ్ చేసుకుంటూ ఉన్నట్లున్నారు. చెరువు మధ్యలో బాగుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది అదంతా లోపల గర్భగుడికి బయట మండపంలో ఉంది. దాంట్లో చాలా డెకరేషన్ బాగుంది, లైటింగ్ అయిన అంతా కూడా. ఆంజనేయ స్వామి అండి. ఇదేనండి సిద్ధేశ్వర మహాయోగి జీవ సమాధి చెందారని చెప్పారు అక్కడ. ఇదండి విగ్రహం, శివుని యొక్క స్టాచ్యూ. ఒక బాబు పడుతుంటే చేతి అట్లా పట్టుకొని ఆపుతున్నట్లు ఉంది. ఇక్కడ మనకి గైడ్ ఎవరు లేరండి. వాళ్ళు చెప్పడానికి కూడా ఎవరు లేరు గుడిలో, అందుకే మాకు పెద్దగా వివరాలు ఏమి తెలియవు. ఇది బయట అండి. ఇది ఉండటానికి